తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు తాజ్ కృష్ణ హోటల్లో వివిధ పార్టీల నాయకులతో భేటీ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కేంద్ర ఎన్నికల కమిషన్తో భేటీ అయ్యారు. పాత బస్తీలో ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గత సంవత్సరం 1,00,000కు పైగా దొంగ ఓట్లు గుర్తించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా వాటిని తొలగించిందన్నారు. గత ఎన్నికల్లో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా చూడాలని ఎన్నికల సంఘానికి సూచించానంటున్న కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏ అంశాలను మరి ఆయన ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగిందో మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్ భాయ్ చెప్పండి, ఏమేమి మాట్లాడారు, ఏమేమి ఇచ్చారు? ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఒకటే మాట చెప్పిన 3 months ముందు సిఇఓ తెలంగాణ వికాసరాజ్ దగ్గర మొత్తం ప్రూఫ్లతో బోకస్ ఓట్ల అవకతవకలు 3,10,000లో 1,00,000 ఉన్నాయని మొత్తం ప్రూఫ్తో సబ్మిట్ చేసిన. సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ ఇచ్చిన. దానిలో వేరియేషన్స్ ఎట్లా ఉన్నాయంటే 10,000 డెత్ ఓట్స్ 20 years నుంచి తీయలేదు. మేము మొత్తం 10,000 డెత్ ఓట్స్కి సర్టిఫికేట్ తీసినాం. నంబర్ 1. నంబర్ 2, షిఫ్టెడ్ ఓట్స్ మోర్ దెన్ 50,000 ఉన్నాయి. ఆ ప్రూఫ్లతో ఇచ్చినాం. దాని తర్వాత డబల్ ఓట్స్, దాని తర్వాత ఫోటో ఎర్రర్ ఓట్స్, దాని తర్వాత మీరు సర్ప్రైజ్ కావాలి. మీ ఛానల్ నాంపల్లిలో 62,000 హౌజెస్ ఉన్నాయి. ఓటర్ లిస్ట్లో పోతే 90,000 హౌజెస్ ఉన్నాయి. అక్కడ ఇల్లునే లేదు. మనుషులు ఎక్కడ వచ్చినాయి? గోస్ట్ ఓటర్, గోస్ట్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మొత్తం లంగా బోకస్ తీ అని చెప్పినాం. వికాస్ రాజ్ గారు, సర్ఫరాజ్ గారుకి ఇంకా ఒక రిక్వెస్ట్ కూడా పెట్టినాం. మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం అసదుద్దీన్తో కొల్లుడెడ్ ఉంటుంది. పార్టీ మొత్తం ఓల్డ్ సిటీలో గెలుస్తుంది అంటే ఉట్టి బోకస్ ఓట్లతో. నాకు చిత్తశుద్ధి ఉంది అని నేను మొత్తం 1,00,000 పట్టుకున్నా. వేరే వాళ్ళకు అంత చిత్తశుద్ధి లేదు అని పట్టుకుంటలేరు. పట్టుకుంటే మొత్తం హైదరాబాద్లో 10 లక్షలు ఇట్లా వస్తాయి. సో ఈ ఓట్లు మీకు దగ్గర తెచ్చిన వాళ్ళకు చెప్పిన మున్సిపల్ ఆఫీస్కి పని ఇవ్వకండి, వేరే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చినారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ 100 మందికి పెట్టి ఫుల్ ఫోర్స్తో పని చేస్తుంది. 32,000 డిలీట్ చేసినారు. మళ్ళీ వాళ్ళకు ప్రెషర్ వచ్చింది. పారదర్శకంగా జరగాలని మేము కూడా కోరుకుంటాం. మరి మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్కి బురకా ఉండకూడదు, మొత్తం పారదర్శకంగా జరగాలి, అందరికీ ఫేస్ రికగ్నిషన్ ఉండాలన్నారు. వీటన్నిటి కూడా జరిగే అంశం అంటారు 100%. ఎందుకంటే బురకా తీయాలి, మహిళా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండాలి. లోపల వచ్చి మహిళ ముందు మహిళ తీస్తే ఏదైనా ప్రాబ్లం, మొగోలు ఉంటే ప్రాబ్లం. దానికోసం రిక్వెస్ట్ పెట్టినాం, మహిళా ప్రిసైడింగ్ ఆఫీసర్ పెట్టండి. లాస్ట్ టైం హైకోర్టుకి పోయి చెప్పిన మహిళ నాకు కావాలి కానిస్టేబుల్ అంటే హైకోర్టులో వచ్చి కమిషనర్ డీజీపీ రిపోర్ట్ పెట్టినారు, మా దగ్గర ఇంత ఫోర్స్ లేదు, మేము ఇవ్వలేం. సో మహిళలు మాకు మెయిన్ ప్రాబ్లం. సో మహిళలది మాకు రెమెడీ కావాలి. ఈ దొంగ ఓట్లకు మేము ఎట్లా ఆపాలి? పోలీస్ ఫోర్స్ నాకు అందరు ప్రేమ చేస్తుంది, కానీ లాస్ట్ మూమెంట్ కమిషనర్ డీజీపీ ఫోన్ వస్తుంది, అందరు లొంగిపోతారు. 2 hours వీళ్ళు డ్రామా చేస్తారు. సో మీరే పరిష్కారం తీసుకురండి. మీరు అనుకున్నట్టు గత సంవత్సరం అనుభవాలన్నీ కూడా మీరు చెప్పారు. ఈసారి ఎలక్షన్స్ మీరు అనుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా జరిగే అవకాశం ఉందంటున్నారా? ఎలా ఉండి ఇక్కడ స్పందన చూస్తుంటే? ఎప్పుడు లైఫ్లో ఆప్టిమిస్టిక్ ఉండాలి, అంటే పాజిటివ్ ఉండాలి. సో ఎప్పుడు పాజిటివే ఉన్నా. ఎందుకంటే మార్పు కోసం వచ్చిన తమ్ముడు, ఏదైనా విక్టరీ కోసం రాలేదు. ఈ మార్పు రావాలి, దొంగ ఓట్లు పోవాలి. నెక్స్ట్ జనరేషన్, నేను ఇంత తక్లీఫ్ పడుతున్నా, నెక్స్ట్ జనరేషన్ ఎవరు తక్లీఫ్ పడవద్దు, నెక్స్ట్ మా జనరేషన్ ఎవరు ప్రాబ్లంలో రావద్దు అని నా ఫైట్ ఉన్నది. తప్పకుండా ఆప్టమిస్టిక్ ఉన్నా. ఫస్ట్ టైం ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత 1,00,000లో 32,000 తీసినారు, ఇంకా తీస్తారని గట్టిగా నమ్మకం చేస్తున్నా. హైకోర్టుకి పోతా, ఫ్యూచర్లో సుప్రీంకోర్టుకి పోతా, తప్పకుండా ఈ బోకస్ ఓట్లు తీస్తా. 223లో కాంగ్రెస్ జెండా నాంపల్లిలో పెట్టా. దొంగ ఓటు తొలగింపులో ఫిరోజ్ భాయ్ హస్తం ఉండడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి చేతం అన్ని పార్టీలలో కూడా రావాలని, మరి వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇలా నేను చెప్తున్నా కదా, చైతన్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. వాళ్ళకు అందరికీ టికెట్లు వస్తేనే వస్తారంటున్నారు. ప్రతి ఒక్క పార్టీ గురించి నేను చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అందరికీ చెప్పిన, ఇక్కడ లంగా దొంగ ఓట్లు ఉన్నాయి, అవి తీరా వాళ్ళతో మాకు టికెట్ వచ్చిన తర్వాత తీస్తామన్నా. నువ్వంటే 6 months ఇంకా తిరిగి 60 to 70 lakh rupees పెట్టి రాత్రి పగలు ఒక పిచ్చోల్లాగా మీరు పని చేస్తారు. దానికోసం బయట వచ్చింది. అది అంతా ఈజీ అన్న, మాతో కాదు. మీరు ఎందుకు శత్రువు అవుతున్నారు మరి ఓల్డ్ సిటీకి? ఎందుకు శత్రు? ఏం శత్రు? మీరే ఎక్కువ ప్రధాన శత్రువు. ఫిరోజే మాకు ఇబ్బంది అన్నట్టు, మరి వాళ్ళకెందుకు వాళ్ళలాగా? ఫిరోజ్ ఖాన్ 20 lakh మందికి వాళ్ళకు ఏం దొరకాలి, అది దొరకలేదు వాళ్ళకు. ఏది వాళ్ళకు కావాలి అది వస్తలేదు. ఎంఐఎం పార్టీ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఎడ్యుకేషన్గా, సోషలీగా బ్యాక్వర్డ్ పెడుతుంది. కాబట్టి ఆ 20 lakh
కోసం నేను కొట్లాడుతున్నా. నాకు ఏదైనా సొంత ఫైట్ అసదుద్దీన్తో ఫైట్, లేకుంటే అక్బరుద్దీన్తో ఫైట్, లేకుంటే కవితతో ఫైట్, లేకుంటే కేసీఆర్తో ఫైట్, బండి సంజయ్తో ఫైట్, లేకుంటే నరేంద్ర మోదీతో ఫైట్. నేను ప్రజల మంచి ప్రజా వాయిస్ నాలక మీద వస్తుంది. అందరు నాకు లైక్ చేస్తారు, గట్టిగా మాట్లాడతారు, వాస్తవం మాట్లాడతారు. పోరాడుతున్నాడు, మొత్తం చెమట కానీ డబ్బులు కానీ రక్తం ఇచ్చే శక్తి ఉన్నది అని అందరు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎలక్షన్ ఓల్డ్ సిటీలో యువతను ఎందుకు మారట్లేదు, ఎందుకు వాళ్ళు చైతన్యం వస్తలేదు, ఎందుకు మీలాగా ఆలోచిస్తున్న వారంటే వాళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారు, కారణం ఏంటంటారు? ఏ రోజు ఫిరోజ్ ఖాన్ గెలిస్తే 100 ఫిరోజ్ ఖాన్లు పుడతారు. ఏ రోజు ఈ విప్లవం దారిలో ఫిరోజ్ ఖాన్ సస్తే 1000 ఫిరోజ్ ఖాన్ పుడతారు. కొద్దిగా ఆగు, డిసెంబర్ దాకా 100 ఫిరోజ్ ఖాన్ పుడతారు. ఏదైనా ఎక్కువ అయితే ఈ మొత్తం విప్లవంలో ఏదైనా నాకు అవుతుంది, 1000 ఫిరోజ్ ఖాన్లు పుడతారు. అప్పుడు దాకా పుట్టరు. సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పెట్టినారు వీళ్ళకు. ముస్లిమ్స్కి ఏమి ఇచ్చినారు రాబాయ్? మొత్తం ఓల్డ్ సిటీ డస్ట్బిన్ అయింది, బ్లాక్ లిస్టెడ్ అయింది. ఏమొచ్చింది? అక్కడ చూస్తే ఫార్మా సిటీ, అక్కడ ఇంటర్నేషనల్ సిటీ, అక్కడ గచ్చిబౌలి, అక్కడ ఇది అది ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ ఉన్నది. ఏమున్నది? డబుల్ బెడ్రూమ్ వచ్చింది, 12% రిజర్వేషన్ వక్ బోర్డ్కి వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ అయింది, కేజీ న్యూట్రీ పీజీ అయింది. ఏమైంది? క్యాండిడేట్ గట్టిగా ఉండాలి. క్యాండిడేట్ గట్టిగా లేకపోతే మళ్ళీ ఆ బోగస్ సింగ్ అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తుంది, మందు వచ్చేస్తుంది. అది చీర, లుంగి, ధోతి, షెర్వానీ, బుర్ఖా అన్నీ వచ్చేస్తాయి తమ్ముడు. ఇప్పటివరకు నాంపల్లి టికెట్ మాత్రం ప్రకటించలేదు కేసీఆర్. గోషమ్మాల్ కూడా అడ్డుగా ఉంది. ఎందుకు ప్రకటించలేకపోవచ్చు నాంపల్లి? అసదుద్దీన్ ఎవరికి వాళ్ళకి ఇస్తాడు. వాడు మొత్తం ఒక గట్టి పెడతాడు కదా అసదుద్దీన్. బీజేపీతో టైప్ ఉంటుంది. ఆ బీజేపీ క్యాండిడేట్కి డబ్బులు ఇస్తాడు. మొత్తం తీసుకొని డబ్బులు తీసుకువస్తాడు కేసీఆర్ దగ్గర నుంచి. కేసీఆర్ దగ్గర నుంచి వచ్చి బీజేపీకి ఇస్తాడు, బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాడు, వాళ్ళ పార్టీకి ఇస్తాడు. మొత్తం తెలంగాణ ఎలక్షన్ ఇడిచేసి మీకు స్ట్రేట్గా మీ ఛానల్ ముందు అడుగుతున్నా, అసదుద్దీన్ లాస్ట్ 15 days నా కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఉంటాడు? మొత్తంగా ఫిరోజ్ ఖాన్ అయితే ఇప్పటికీ పాత బస్తీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, వీళ్ళు చేస్తున్నటువంటి మత కలవాలను సృష్టిస్తూ యువతను చెడగొడుతున్నారంటూ దాదాపు ఆయన చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా కీలకమైన సూచనలు ఫిరోజ్ ఖాన్ చెప్పినట్టుగా చెప్తున్నారు. ఇది ఓవరాల్గా తాజ్ కృష్ణలోని పరిస్థితి. కెమెరా శ్రవంతో మహేందర్ రెడ్డి, తాజ్ కృష్ణ, హైదరాబాద్.